హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య నిఖిల్ వీడిపోయారు. చిన్న చిన్న గొడవలకి పెద్ద మనస్పర్ధలకి దారితీశాయన్నమాట. వీళ్ళిద్దరిని కలపడానికి రంగంలోకి దిగినైతే తేజస్విని నిఖిల్ని సొంత బ్రదర్ లాగా అయితే చూసుకుంటుంది. నిఖిల్ కావ్యాన్ని కలపడానికి స్టార్ మా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కానీ కావ్య నిఖిల్కి రెస్పాండ్ కాలేదు. నిఖిల్ వైపు కూడా సరిగ్గా చూడలేదు. తను అందరితో మంచిగా క్లోజ్గా మాట్లాడింది, కానీ నిఖిల్కి పెద్ద రెస్పాండ్ కాలేదు. మళ్ళీ నిఖిల్ మీద పంచులు కూడా వేసింది. ఇక్కడ ఎందుకు చెప్తాడు, బిగ్ బాస్ హౌస్లోనే చెప్తాడని. అయితే తేజస్విని ఈ నలుగురు కలిసి నిఖిల్, కావ్య ఇంకా అమర్దీప్ కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసింది. ఆ మీటింగ్లో వాళ్ళందరూ ఇప్పుడు అందరితో అన్ని విషయాలు పంచుకోలేరు కదా, వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ నిఖిల్ కావ్యకైతే చెప్పి సార్ట్అవుట్ చేద్దామని అయితే తేజస్విని ప్లాన్ చేస్తుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండగా నిఖిల్కి నైనికతో సిస్టర్ బాండింగ్ ఉంది. తను ఎన్నోసార్లు అంత ఎనిమి అయిన గౌతమ్ ఇంకా నైనిక ఇద్దరితోని తేజు గురించి అయితే చాలా షేర్ చేసుకున్నాడు. అయితే నైనిక ఇప్పుడు బయటకు వచ్చినాక తను ఒక పార్టీ అరేంజ్ చేయబోతుంది. ఆ పార్టీలో అయితే నిఖిల్ని ఇంకా కావ్యాన్ని పిలిచిందనమాట. తను సోషల్ మీడియాలో కూడా తేజస్వినితో ఫొటోస్కి లైక్ కొట్టుకుంటా తేజస్వినితోనైతే మాట్లాడుతుంది. అయితే తను పెట్టే పార్టీకి అయితే తేజస్విని కావ్యాన్ని రమ్మని అయితే నైనిక పిలిచింది. అయితే ఇప్పుడు మనం చూస్తే అయితే నిఖిల్ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కాబట్టి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కూడా బాగా క్లోజ్. అయితే నిఖిల్ వాళ్ళ పెద్దమ్మ డాటర్ది మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్కి అసలు నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉండగానే అవుతుంది అనుకున్నాం, కానీ ఆ మ్యారేజ్ డిలే అయింది. ఇప్పుడు జరగబోతుంది. అయితే నిఖిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ పెద్దమ్మ డాటర్ మ్యారేజ్ అటెండ్ అయితే అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలుస్తారని నిఖిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక వాళ్ళ పెద్దమ్మ డాటర్ మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ మదర్ అన్నట్టు నిఖిల్దే మ్యారేజ్ ఉంటుంది. అయితే నిఖిల్ ఈ స్టార్మా ప్రోగ్రామ్ అయిపోయింది. కావ్య పెద్ద రెస్పాండ్ కాలేదు. తను నిఖిల్ని ఇగ్నోర్ చేసింది. అయితే నిఖిల్ అయితే న్యూ ఇయర్కి ఒక గోల్డ్ వాచ్ అయితే పంపించాడు కావ్యకి. అయితే కావ్య దాన్ని యాక్సెప్ట్ చేస్తే అయితే నిఖిల్ పోయి కలుద్దాం అనుకుంటుండు. మరి పంపించాడు, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు కావ్య యాక్సెప్ట్ చేసిందా లేదా. కావ్య యాక్సెప్ట్ చేసి నిఖిల్ని క్షమిస్తే బాగుండు అని అయితే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బయట అయితే పెద్ద ఫ్యాన్ వార్సే నడుస్తున్నాయి. నిఖిల్ ఫ్యాన్స్ ఇంకా కావ్య ఫ్యాన్స్. అయితే వాళ్ళందరి ఫ్యాన్స్ కోరిక ఒకటే, వాళ్ళిద్దరు కలవాలని. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత పెద్ద గొడవ వచ్చిందో కావ్యకైతే బాగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. తనైతే అసలు నిఖిల్కి రెస్పాండే అవుతలేదు. తను వాళ్ళ మదర్ స్టార్మా ప్రోగ్రాంలో వచ్చినప్పుడు నిఖిల్ మ్యారేజ్ గురించి చెప్తుంటే కావ్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. తను తర్వాత అంటే వీళ్ళు స్టార్మా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఆ మీటింగ్ అటెండ్ కావాలి, అవన్నీ చేయాలి. కాబట్టి వాళ్ళ మదర్ వెళ్ళిపోయినాక అయితే కేక్ కటింగ్ అప్పుడు కావ్య వచ్చింది. కానీ కావ్య అయితే నిఖిల్తోనేం మాట్లాడలేదు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పంచులు వేసుకున్నారు. అయితే కావ్య నిఖిల్ పంపించిన గిఫ్ట్ తీసుకొని నిఖిల్కి రెస్పాండ్ అయితే చాలా బాగుండని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. కానీ కొంతమంది అయితే నిఖిల్ని తప్పు తీస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉండగా నేను పోయి కావ్యాన్ని కలుస్తా బయటికి వచ్చినాక అన్నారు. ఆ పోలీస్ ప్రోటోకాల్ అని కలవలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు కలవచ్చు కదా అంటే ఇప్పుడు కూడా కలుస్తలేడు. మరి ఇద్దరి మధ్య ఎంత పెద్ద గొడవలు అయితే కావ్య అతన్ని క్షమిస్తలేదని అయితే ఫ్యాన్స్ అనుకుంటారు. కొంతమంది అయితే ఇక వాళ్ళు ఇద్దరు కలవరనే ఉద్దేశానికి కూడా వచ్చేసారు. కానీ ఫ్యాన్స్ కదా, వాళ్ళ రిలేషన్షిప్ కావ్య నిఖిల్ రిలేషన్ 6 years రిలేషన్షిప్ కదా, వాళ్ళు కలిస్తే బాగుండు. వాళ్ళిద్దరికి ఎంతో చిన్న గొడవనే చాలా పెద్దగా అయింది. అయితే అమర్దీప్ తేజస్విని కలిసి వీళ్ళిద్దరు గొడవని సార్ట్అవుట్ చేయాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. నైనిక కూడా తను ఒక పార్టీ అరేంజ్ చేసి వీళ్ళిద్దరిని పిలిచింది. వాళ్ళిద్దరిని సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళిద్దరు తన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకున్నారని నైనిక అయితే ట్రై చేస్తుంది.